ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు స్థానిక సంఘములోని నాయకుల అర్హతలు మరియు బాధ్యతల గురించి తిమోతికి సూచనలు ఇస్తూ వారి విధులను నమ్మకంగా నెరవేర్చడం వల్ల వచ్చే ప్రతిఫలాలను గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇది నమ్మకమైన మరియు శ్రద్ధగల సేవ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ఇక్కడ పరిచారకులు అంటే సంఘ సేవకులు లేదా సహాయకులు అని అర్థం. వారు తమ బాధ్యతలను నిబద్ధతతో, విశ్వాసంతో, నిజాయితీతో చేయడం ద్వారా మంచి పదవిని అనగా సంఘంలో గౌరవనీయమైన లేదా బాధ్యత గల స్థానాన్ని పొందుతారు. వీరు విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురని పౌలు చెప్పాడు. అనగా వారు క్రీస్తులో ధైర్యంగా, నిశ్చయంగా జీవించగలరు. అలాగే క్రీస్తు గురించి బహిరంగంగా ధైర్యంగా ప్రకటించే స్థితిలోకి ఎదుగుతారు. ఉదాహరణకు, స్టెఫెను మొదటి పరిచారకుల్లో ఒకడు. అతడు జ్ఞానంతో, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నవాడు. అతడు విశ్వాసపూర్వకంగా తన సేవను బాగుగా నిర్వహించాడు. చివరికి క్రీస్తు కోసం సాక్ష్యం చెప్పడంలో ధైర్యంగా నిలబడి ప్రాణం అర్పించాడు. ఇది అతడు క్రీస్తులో బహుధైర్యవంతుడు అనేదానికి ఒక అత్యుత్తమ ఉదాహరణ. ఫిలిప్పు కూడా పరిచారకుడిగా నియమించబడి సమరయలో సువార్త ప్రకటించి దురాత్మలను వెళ్లగొట్టి అనేకులకు బాప్తిస్మం ఇచ్చాడు. ఇది అతని సేవలో ఎలాంటి నిబద్ధతను, ధైర్యాన్ని కలిగి ఉన్నాడో చూపిస్తుంది. దీన్ని బట్టి మనం దేవుని పని ఎంత నిబద్ధతతో చేస్తామో అదే విధంగా ఆయన మనలను ధైర్యంగా, శక్తివంతంగా మారుస్తాడని, చిన్న సేవలైన విశ్వాసంతో పనిచేయడం వల్ల మనకు ఎక్కువ బాధ్యతలు, బహుమతులు వస్తాయని, మనం సేవలో నిజాయితీగా ఉంటే అది మన సాక్ష్యంలో ధైర్యాన్ని పెంచుతుందని, మన జీవితంలో మనం చేసిన చిన్న సేవలు కూడా దేవుని చేతిలో గొప్ప మార్పుకు దారి తీస్తాయని అర్థమవుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక అని. ప్రియులారా, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా, నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమీ కొదువలేక తృప్తులైతిరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును, దేవదూతలకును, మనుష్యులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మును సిగ్గుపరచవాలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు.
క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండును. మనము పోగిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అనేజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు వారితో కూడా మనము పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మనలను దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురని మేము నీ పని ఎంత నిబద్ధతతో చేస్తామో అదే విధంగా నీవు మమ్మలను ధైర్యంగా శక్తివంతంగా మారుస్తావని, చిన్న సేవలైన విశ్వాసంతో పనిచేయడం వల్ల మాకు ఎక్కువ బాధ్యతలు బహుమతులు వస్తాయని నీవు తెలియజేశావు. తని నీకు స్తుతులు దేవా. మేము నీ యొక్క నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులమై ఉండి ఒక్కొక్కరము కృపావరము పొందిన కొలది ఒకరికొకరు ఉపచారము చేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మాకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుచు, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వారమైతే బోధించుటలోను, హెచ్చరించు వారమైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండే వారంగా ఉండుటకు కృప చూపమని, నమ్మకమైన వారిగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.